ఓం శ్రీ సాయి గణేశాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. పూర్వకథ సంగతి. సాయి పూర్తి ధైర్యాన్నిచ్చి ఇలా అన్నారు. నా చరిత్ర వర్ణించడానికి నా సంపూర్ణ అనుమతి ఉంది. నీ కార్యాన్ని నువ్వు చెయ్యి. ఏ చింత లేకుండా మనసును నిర్ధారణ చేసుకో. నా లీలల్ని రచిస్తే అవిద్యాదోషం నిరసిస్తుంది. భక్తిభావంతో వారిని శ్రవణం చేస్తే ప్రపంచ భాష తొలగిపోతుంది. శ్రవణ సాగరంపై లేచే భక్తి ప్రేమ తరంగాల్లో మునిగే వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి అని బాబా అన్న మాటలు వినగానే నా మనసు నిస్సందేహమైంది. వెంటనే అది మంచి శకునమని, ఈ రచనాకార్యం తప్పగా జరిగి తీరుతుందని నిశ్చయమై సాయిపాదాలకు ప్రణమిల్లి చరిత్ర రచనకు ఉపక్రమించాను. అగమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కావు. కృతులు, స్మృతులు, వేదశాస్త్రాలు వారిని తెలుసుకోలేక మౌనం వహించాయి. ఎవరికి ఇవ్వని అంతు దొరకలేదు. శాస్త్ర విశారదులు, వేదవాదరతులు, ప్రజ్ఞావంతులు, పండితులు ఘటపటాది శబ్దాల్లో వాదించు వారి దరికి చేరకండి. భగవంతుడు భక్తులకు దాసుడు. అమాయకులు నిర్మల ప్రేమకు ఆశిస్తాడు, కానీ డాంబికులను దగ్గరకు చేర్చడు. బాబా మరలా శ్యామతో ఎట్లా అన్నారు, నా యొక్క ఈ అవతారం సార్థకం. సదా నా యందు ధ్యానముంచు వారి యోగక్షేమాలు నేను వహిస్తాను. ప్రేమతో నా నామాన్ని స్మరించు వారి సకల కోరికలను తీర్చి వారి ప్రేమను వృద్ధిపరుస్తాను. నా లీలలను, నా చరిత్రలోని గాథలను గానం చేయవారి ముందు వెనుక నలుదిక్కులో నిలబడి ఉంటాను. హృదయపూర్వకంగా మనోప్రాణాలను నాకు అంకితం చేసే వారికి నా ఈ కథాశ్రవణం ఆనందాన్ని కలిగించడం సహజం. నా కథా సంకీర్తన చేసే వారికి అనునిత్యం సుఖశాంతులను, ఆనందాన్ని ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనం. అనన్యంగా నా శరణుజొచ్చి విశ్వాసంతో నా భజన, నా చింతన, నా స్మరణ చేసే వారిని ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. భక్తితో నా నామస్మరణ చేస్తూ నా యందే మనసును ధ్యానమగ్నం చేసే వారికి విషయవాసనలు ఎట్లా ఉంటాయి? కేవలం నా కథాశ్రవణంతో రోగ నివృత్తి కలుగుతుంది. నేను నా భక్తుణ్ణి మృత్యుముఖం నుండి బయటకు లాగుతాను. నా యందు అనన్యమైన పరిపూర్ణమైన శ్రద్ధ ఉంటే చిత్తం చైతన్యగణమై మనసు ఉన్మన స్థితిని పొందుతుంది. శ్రవణ మనన నిధిధ్యాసనల వల్ల శాంతి లభిస్తుంది. సాయి సాయి అను నామస్మరణ సకల కలిమలాన్ని దహనం చేసి చెడు పలుకుట వలన, వినుట వలన కలిగిన పాపాలను నశింపజేస్తుంది. మరియు ఒక సాష్టాంగ నమస్కారంతో సర్వ పాపాలు నశించిపోతాయి. బాబా చరిత్ర రచనా కార్యం సామాన్యమైంది కాదు. అయినా వారి ఆజ్ఞను శిరసా వహించాను. శ్రేష్ఠుడైన బాబా అండ ఉండగా నేనెందుకు ధైర్యం వహించాలి? వారు ఒకరి ద్వారా మందిరాన్ని కట్టింపజేశారు, మరొకరితో సంకీర్తనాదులు చేయించారు, ఇంకొకరిని తీర్థయాత్రలు తిరిగి రమ్మని పంపారు, నన్ను రాయడానికి కూర్చోబెట్టారు. అందరిలో నేను పామరుణ్ణి. అయినా ఎందుకు నాపై కృపాదృష్టిని కురిపించారో నేను ఎరుగును. ఇదే గురుకృపా విశేషం. నీటి తడి లేకుండానే రోడ్డును పుష్పింపజేయగలరు. ఒకరు మందిరం, ఒకరు మఠం నిర్మించగా నేను సరళమైన సాయి చరిత్ర రచనను చేపట్టాను. కొందరు సత్కారపూర్వకంగా అర్చన, కొందరు పాద సంవాహన చేయగా నా మనసు సాయి గుణ సంకీర్తన చేయడానికి ఉబలాట పడింది. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు, ద్వాపర యుగంలో అర్చనల ద్వారా లభించేవన్నీ కలియుగంలో గురు భజనలతో, గురునామ సంకీర్తనలతో ప్రాప్తిస్తాయి. నేను ఏ యోగ్యత లేని వాణ్ణి. ఇతడి కఠిన కార్యభారాన్ని ఎందుకు స్వీకరించాలి? ఊరక కూర్చుందామంటే ఆజ్ఞాభంగం చేసిన పాతకున్న అవుతాను. పోని ఆజ్ఞను పాటించాలంటే అదెట్లా సాధ్యం? సద్గురు సాయి యొక్క నిజస్వరూపాన్ని యథాతథంగా వర్ణించే సఖ్యం. వారి దయతల్చి భక్తుల కొరకు వారే స్వయంగా రాయించుకుంటారు. సాక్షాత్తు సరస్వతీదేవికే సాధ్యం కాని కార్యాన్ని నేనెందుకు సాహసంతో సంకల్పించానని అనిపించింది. చేతిలో కలం తీసుకున్న వెంటనే బాబా నా అహంభావాన్ని హరించి వేసి నా లీలలను తామే రాసుకున్నారు. తమ లీలలను తామే రాసుకున్నారు. ఈ సత్పురుషుని చరిత్ర రచన. దీన్ని వారు తప్ప ఎవరు రచించగలరు? బాబా యొక్క అతర్క్య గుణాలను ఆకలింపు చేసుకోవడం గగనాలింగన సమానం. అట్టి అత గహనమైన వారి మహిమలను మతిహీనుడైన నేనెట్లు వర్ణించగలను? నేను జన్మతః బ్రాహ్మణుణ్ణి. అయినా బ్రాహ్మణులకు నయనాలైన శృతి స్మృతి లేని నేత్రవిహీనుణ్ణి, అంధుణ్ణి, హీనుణ్ణి, దీనుణ్ణి, ఈ జన్మల్లో దూషితుణ్ణి. బాబా నాకు మీరే భూషణం. అందునికి ఊతకరలా మీరే నాకు ఆధారంగా ఉంటే ఏ కష్టం లేకుండా మెల్లమెల్లగా మీ వెనువెంట నడుస్తాను. ఇక ముందేమీ చేయాలన్నది పామరునైనా నాకు తెలియదు.
మీరే నాకు బుద్ధిని ప్రసాదించి మీ కార్యాన్ని నిర్వహించుకోండి. మీ అద్భుత శక్తితో మగవాడు బృహస్పతి వలె మాట్లాడతాడు, కుంటివాడు మేరు పర్వతాన్ని దాటగలడు. దీనిలోని మర్మయుక్తి మీకే తెలియాలి. నేను మీ పాదదాసుని. నన్ను ఉదాసీనం చేయకండి. మీ శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు మీ కార్యాన్ని సాధించేలా చూడండి. ఇప్పుడు శ్రోతల గ్రంథ ప్రయోజనాన్ని తెలుసుకున్నారు. భక్తుల శ్రేయస్సు కొరకు బాబాయే రాసేవారు, రాయించేవారు. హార్మోనియం, మురళి మొదలగు వాయిద్యాలు వాయించేవారి చాతుర్యాన్ని బట్టి మ్రోగుతాయి. కానీ జడమైన వాటికి ఎలా మోగాలి అనే చింత ఉండదు. చంద్రకాంతం శ్రవింపజేసే అమృతానికి కారణం చంద్రుడు. అట్లే సాగరం ఉప్పొంగడానికి కారణం చంద్రోదయమే, కానీ అది సాగరం యొక్క చమత్కారం కాదు. ఓడలు సాగరంలోని సుడిగుండాలలో చిక్కుకొనకుండా నిరాటంకంగా సాగి వెళ్ళిపోవడానికి దేవస్తంభాలను నిర్మిస్తారు. అట్లే సాయినాథుని తీయటి అమృతం లాంటి కథలు దుస్తర భవసాగరాన్ని సులభంగా దాటడానికి ఉపయోగపడతాయి. బాబా కథలు దైన్యం. మన శ్రవణాలలో ప్రవేశించి దేహాభిమానాన్ని, ద్వైతభావాన్ని తొలగిస్తాయి. మనసులోని సంకల్ప వికల్పాలు పోయి హృదయంలో జ్ఞానం కలుగుతుంది. బాబా యొక్క శుద్ధ యశస్సు వర్ణనలు ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహనమై పరమార్థం సులభ సాధ్యమవుతుంది. మాయాతీత బ్రహ్మ అంటే ఏమిటి? మాయను తరించే ఉపాయం ఏది? ఏ కర్మల వల్ల, ఏ ధర్మాచరణాల వల్ల భగవంతుడు భక్తులకు ప్రీతిపాత్రుడు కాగలడు? మన అత్యవసరమైన క్షేమం ఏది? భక్తి, ముక్తి, విరక్తి అంటే ఏమి? వర్ణాశ్రమ ధర్మాలు ఏవి? అవ్యయమైన అచంచ వస్తువు అంటే ఏమి? అను ఈ విషయాలు అతి గూఢమైనవి. ఇక తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలవారు జ్ఞానేశ్వర ఏకనాథులు రచించిన గ్రంథాలను శ్రద్ధగా పఠించాలి. కృతయుగంలో సమధమాలు, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు, ద్వాపరంలో పూజార్చనాదులు, కలిలో పరమార్థాన్ని సాధించే కల్ప సాధనం నామ సంకీర్తనం. బ్రాహ్మణాది 4 వర్ణాలకు, స్త్రీలకు, శూద్రులకు, జాతిహీనులందరికీ గురు కథాశ్రవణం ఒక సాధనం. పుణ్యం పండిన వారే ఈ కథాశ్రవణం చేయగలరు. శ్రవణంలో ఎవరికైనా కొనుకు పడితే శ్రీహరేవాన్ని నిద్ర మేల్కొల్పుతారు. అనవర్థం విషయ సుభోగాలలో మునిగి అవి లభించినప్పుడు దుఃఖించే విషయాలకు ఈ కథామృతం విషయ విముఖులను చేస్తుంది. యోగ, యాగ, ధ్యాన, ధారణాది సాధనలకు నానా ప్రయాసపడాలి. కానీ ఈ కథాశ్రవణంలో ఏకాగ్ర చిత్తం ఒకటుంటే తప్ప మరే శ్రమ ఉండదు. ఇట్టి సాయి యొక్క నిర్మలమైన కథలను ప్రేమతో పఠిస్తే ప్రబలమైన పంచమహాపాపాలు నిర్మూలమైపోతాయి. భావపాసనలో చుట్టుకుపోవడం వల్ల మన నిజస్వరూపం మరుగుపడిపోతుంది. శ్రవణం వల్ల అది వదిలే స్వస్వరూప సందర్శన కలుగుతుంది. ఆమరణం వరకు ఈ కథలను నిత్యం పరిశీలనతో స్మరణం చేస్తే భౌదుఖాలు నశించి చిత్తశాంతి కలుగుతుంది. భక్తి భావంతో పారాయణ చేస్తే సహజంగా హాయి సగుణ రూపం కళ్ళలో నిలిచి వారి యందు ధ్యానం కుదిరి చిత్తం నిశ్చలంగా నిలుస్తుంది. ఈ విధంగా సద్గురువు యందు భక్తి కలిగితే సంసారమందు విరక్తి కలుగుతుంది. అట్లే గురుస్మరణ యందు ప్రీతి ఉంటే మనసు నిర్మలమవుతుంది. అందువల్ల సాయినాథుడు దయతలిచి నన్ను నిమిత్తమతునిగా చేసి స్వయంగా తామే తమ లీలలను రచించారు. ఆవు పొదుగు నిండా పాలున్న దూడ వెళ్లి తాగడానికి ప్రయత్నం చేస్తేనే పాలు చేపుతాయి. సాయి ప్రేమ కూడా అటువంటిదే. రతక పక్షి లాంటి నా ఆశాతృష్ణను తీర్చడానికి తల్లి లాంటి సాయి భక్తులను ఆనంద వృష్టితో సంతృష్టి పరిచారు. భక్తి బ్రాహ్మణ కౌతుకం ఎంత విచిత్రం. బిడ్డ యొక్క ఆకలి తల్లి తెలుసుకొని బిడ్డ నోరు తెరక ముందే పాలిస్తుంది. ఆ తల్లి కష్టం బిడ్డకు తెలియదు. తల్లి తప్ప అడగకుండా అన్యులు ఎవరు స్తన్యం ఇవ్వగలరు అని తల్లి తన ఆనందం కొరకు పిల్లలకు నగలు తొడుగుతుంది. కానీ వారి అందచందాలు పిల్లలు ఎరగరు. సద్గురు కూడా అట్లే. యోగ్యురాలైన తల్లి గర్భంలో నుండి బయటపడడం మహాభాగ్యం. దైవానుగ్రహం దుఃఖాన్ని సహించి జన్మనిచ్చే తల్లి కష్టం బిడ్డకు తెలియదు. పిల్లలకు ముద్దు ముచ్చట తీర్చేది, వారిని ప్రాణ సమానంగా చూసేది ఒక తల్లే. ఈ సమయంలో బాబా బోధన శ్రోతలు శ్రద్ధగా వినండి. 1916 సంవత్సరంలో నేను ప్రభుత్వ ఉద్యోగాల నుండి విరమించుకొని పెన్షన్ పుచ్చుకొని షిరిడి చేరాను. అక్కడ గురు పూర్ణిమ రోజు గురు పూజకు భక్తులంతా గుమిగూడారు. నా పట్ల సానుభూతి ఉన్న అన్నా సాహెబ్ బాబాతో నా గురించి సిఫారసు చేస్తూ, ఇతనిపై పెద్ద సంసార భారం ఉంది, వచ్చే ఫంక్షన్ సరిపోదు, ఇతనికి ఏదైనా వేరు ఉద్యోగం చూపించి కరుణించడాన్ని ప్రార్థించాడు. బాబా ప్రత్యుత్తరంగా, ఇతనికి వేరే ఉద్యోగం లభిస్తుంది. ముందు నా సేవ చేస్తే సంసారం సుఖంగా సాగుతుంది.
ఇతని పళ్ళెం యావజ్జీవం నిండి ఉంటుంది, ఎన్నడూ రక్తం అవ్వదు. సర్వదా నావాడై ఉంటే అతన్ని ఆపదలన్నీ హరించుకొని పోతాయని చెప్పి మళ్ళా ధర్మాచరణ వర్జించిన వారి సాంగత్యం వెంటనే విడిచిపోయాలి. వారిని భయంకరంగా తలచి వారి నీడైనా పడకుండా వారు ఎదుటి పడితే పక్కకు తొలగిపోవాలి. వారి సహవాసం కష్టాలకు ఆలవాలం. అట్టి ఆచార విచారహీనులు, శైలభ్రష్టులు, ఇష్ట అనిష్టాలు చూడని కర్మభ్రష్టులు తమ అభీష్టాలను ఎట్లు పొందగలరు? రుణానుబంధ విశేషం లేకుండా ఎవరు మన వద్దకు రారు. అందువల్ల ఏగలు గాని, దోమలు గాని, స్వామి శుక్రాలు గాని తీర్చిపోమని వారిని తరిని కొట్టకండి. భక్తి భావంతో నన్ను పూజించిన సేవ చేస్తే దేవాదేవుడు కరుణించి అక్షయ నిధిని ప్రసాదిస్తారు. అయితే ఈ పూజ ఎట్లా చేయాలి అని ముందుగా దృఢంగా తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్మ గీతా వ్యాఖ్యానమందు అర్జునుతో నేను అష్టదా ప్రకృతి రూపంలో నలుదిక్కులో నిండి ఉన్నానని నివేదించారు. స్థావర జంగమాత్మక జగత్తులోని వివిధ నామరూపాకృతులలో నేనే ఉన్నాను. విశ్వంలోని అన్ని వస్తువులలోనూ నేనే నిండి ఉన్నాను. ఇది నా చమత్కార కృతి. ఓం ప్రణవం నా వాచకం, వాచ్యాన్ని కూడా నేనే. నాకంటే ఆత్మ భిన్న వస్తువు కాదు. దశ దిశలలోనూ సమస్త ప్రదేశాలలోనూ ఆత్మే నిండి ఉన్నప్పుడు దేనిని కోరడం? సర్వత్రా నేనే ఉన్నాననే భావం ఉన్నప్పుడు, నేను నాదని అహంభావం నష్టమైనప్పుడు కోరే వస్తువేముంటుంది? కోరికలు మనసుకు కలుగుతాయి. వానికి ఆత్మతో ఏం సంబంధం లేదు. ఆత్మ సాక్షాత్కారమైన తక్షణమే అనేక రకాల కోరికలు సూర్యుని కిరణాలలో కరిగిపోయే మంచులా మాయమైపోతాయి. నేను బుద్ధి అది ఇంద్రియాలతో కూడిన విరాట్ స్థూల శరీరాన్ని కాను. అగోచరమైన హిరణ్య గర్భ సూక్ష్మ శరీరాన్ని కాను. నేను కేవలం అనాది సనాతనమైన సాక్షిని. ఇంద్రియాలకు త్రిగుణాలకు అతీతుణ్ణి. నాకు విషయాలు ఎంత సంఘం లేదు. అయినా నేను లేని చోటే లేదు. నేను కర్తను కాను, కార్యాన్ని జయించేవాణ్ణి కాను అని ఎట్లా మనసు, బుద్ధి, ఇంద్రియాలు జడమును జ్ఞానం కలగగానే విరక్తి కలిగి అజ్ఞాన ఆవరణ తొలగిపోతుంది. స్వస్వరూపణ విస్మరణయే మాయావతరణకి కారణం. నేను శుద్ధ పూర్ణానంద స్వరూపుణ్ణి, చైతన్య గనుణ్ణి అన్న జ్ఞానం కలిగి మనోవృత్తి భగవంతుని వైపు మరలితే భక్తి. సేవ నేను చిదానందుణ్ణి అని ప్రతీతి కలిగిన శుద్ధస్థితియే జ్ఞానం. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ, జగన్మిద్యత్వం జగద్బ్రహ్మ. నేను స్వస్వరూప బ్రహ్మను, నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడైన వాసుదేవుడని తెలుసుకోవాలి. ఇదే శ్రద్ధ భక్తి సమన్వితమైన నా పూజ. ఇట్లా నేను ఎవరినో తెలుసుకొని నా శరణజొచ్చి నాలో ఐక్యమైపోవాలి. నది సముద్రుడిని నేను శరణజొచ్చి అందులో కలిసిపోయిన పిమ్మట మళ్ళీ నదిలా వేరే వెనుకకు రాగలదా? జ్యోతితో చేసిన దీపమూర్తి దీపపు జ్యోతిని కలిసి స్వయంగా జ్యోతిలా మారిపోతుంది. సద్గురువులతో సహవాసం కూడా అంతే. చైతన్యగరుడైన అల్లా మలిక్ చింతన తప్ప ఇతర కోరికలేవీ లేక సమదృష్టి కలిగి శాంతించిన హృదయంలో అహంభావానికి తావెక్కడది? ధర్మమత్వం, నిర్ద్వంద్వత్వం, నిరహంకృతి, నిష్పరిగ్రహ స్థితి, ఈ 4 గుణాలున్న చోట నేను నాదను భేదభావం ఎక్కడుంటుంది? విశ్వమంతా నిండి ఉన్న వాని అంశాన్ని నేను తెలుసుకొని అహంభావాన్ని సంపూర్ణంగా నా పాదాలకు సమర్పణ చేయటే నా సేవ. నా సేవ నా పదినా చేస్తూ నన్ను అన్నాన్ని శరణజొచ్చిన వారు నాలో ఐక్యమైపోతారని భగవంతుని వచనం. భ్రమరాన్ని తదేకంగా ధ్యానించే కీటకం భ్రమంగా మారిపోయే విధంగా గురుభజనం, గురుధ్యానం ద్వారా గురు సమానులైపోతారు. గురుత్వం లేని శిష్యులు, శిష్యత్వం లేని గురువులు ఉండరు. వేరుగా కనిపించిన గురు శిష్యులు అభిన్నులు అని బాబా బోధ చేశారు. ఇప్పుడు నాకు స్ఫురణకు వచ్చిన ఒక కథ చెప్తాను. షిరిడీకి ఒక రోహిల్లా వచ్చి బాబా గుణగణాలు చూసి మోహితుడై అక్కడే మసీదులో చాలా రోజులున్నాడు. వెనుబోతులాంటి దృఢమైన శరీరంతో స్వేచ్ఛా విహారి అయి ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. పాదాల వరకు జీరాడే కఫ్నీని ధరించేవాడు. పగలైనా రాత్రైనా మసీదులో ఉన్న, చావడిలో ఉన్న ఉద్రేకంతో, ఉచ్చస్వరంతో స్వచ్ఛందంగా కల్మాను చదివేవాడు. పగలంతా ఎండలో, అడవుల్లో, పొలాల్లో పనిచేసుకున్న గ్రామస్తులు అర్ధరాత్రప్పుడు కూడా అతని కేకలకు నిద్రపట్టక సంకటపడి విసుగు చెందారు. సాయి మహారాజు శాంతమూర్తి. అతన్నేమీ అనేవారు కాదు. వారికి ఏ బాధ ఉండేది కాదు. కానీ గ్రామ ప్రజలు రాత్రి పగలు ఈ బాధను ఎంతవరకు సహించగలరు? వారికి ఇదొక పెద్ద చింత అయిపోయింది. రోహిల్లా అసలే తలతెక్క మనిషి. పైగా బాబా యొక్క మద్దతు. గర్వంతో ఇష్టం వచ్చినట్టు ప్రజలను తిట్టేవాడు.
దాన్ని సహించలేక ఊరి వారు అతనికి ఎదురు తిరిగారు. అత్యంత దయతో శరణాగతులను రక్షించే బ్రహ్మమయి సాయిమాత అని వారి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. బాబా వారి మాటలను లక్ష్య పెట్టలేదు. పైగా రోహిల్లాను బాధ పెట్టకండి, అతడు నాకు అత్యంత ప్రియుడు, అతని ప్రియురాలు అతని మాట వినదు. ఆ రాక్షసి అతన్ని వదిలి నా దగ్గరకు రావాలనే ప్రయత్నం చేస్తుంది. దానికి సిగ్గుబిడియాలు లేవు. బయటకు గెంటేస్తే బలాత్కారంగా లోపలికి ప్రవేశిస్తుంది. అతడు అరవడం ఆపితే సందు చూసుకొని ఆ దుర్బుద్ధి నా దగ్గరకు వస్తుంది. అతని కేకలకు అది పారిపోతే నాకు సుఖంగా ఉంటుంది. అతన్ని ఎవరూ అడ్డు పెట్టకండి. అతనికి బుద్ధి పుట్టినట్లు కేకలు వేయని, లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని కేకలు నాకెంతో హితాన్ని సుఖాన్ని కలుగచేస్తాయి. అందువల్ల అతన్ని యథేష్టంగా అరవనీయండి. నాకదే ఇష్టం. లేకపోతే ఆ దుష్టురాలు నాకు కష్టాన్ని కలిగిస్తుంది. అతడు అలసిపోయినప్పుడు స్వయంగా తనంత తానే ఊరుకుంటాడు. మీ బాధ తీరిపోతుందని బాబా చెప్పగా ఊరి వారు బాబాకేం కష్టం కలగటం లేదు కదా, మనకేం పని అతనితో అని అంతటితో ఊరుకున్నారు. రోహిల్లా అసలే ఎంతో హుషారుగా ఉల్లాసంగా ఉండేవాడు. బాబా మద్దతుతో రెచ్చిపోయి మరీ బిగ్గరగా కల్మాను చదివేవాడు. బాబా ఎంతటి క్షమా సంపన్నుడు. తల పగిలిపోయేలాంటి కేకలలో తలీనత చెందేవారని అందరూ ఆశ్చర్యపడేవారు. గొంతుకు ఎండిపోయేలా ఎంతటి భయంకరమైన కేకలు వేసినా బాబా అతన్ని అడ్డు పెట్టకండి చెప్పేవారు. రోహిల్లా పైకి పిచ్చి పకీర్లా కనిపించినా బాబా పట్ల అత్యంత ఆదరంగా ఉంటూ నిత్యం తన ధర్మానుసారం అల్లాహో అక్బర్ అని తనకు స్వభావ సిద్ధంగా ఉన్న కర్కశ స్వరంతో సంతోషంగా కల్మాను చదివేవాడు. ఆ నామగర్జన తమకు కంటకంగా ఉందని చెబితే బాబా వెనక అతన్ని అట్లే చదవనివ్వండి అని అన్నారు. మద్భక్త ఎత్ర గాయంతి, నా భక్తులు ఎక్కడ గానం చేస్తారో అక్కడ నేను నిద్ర స్థితిలో ఉంటాననే భగవదుక్తిని సత్యమని నిరూపించడానికి బాబా తన ప్రతీతిని చూపించారు. ఏదో భిక్ష అడుక్కుని తినడం లేదా ఉపవాసం ఉండడం. అట్టి రోహిల్లాకు తమ్మిడైనా లేని దరిద్రులకు భార్య ఎక్కడిది? ఆ భార్య బాలబ్రహ్మచారి బాబా వద్దకు రావడం ఏమిటి? ఇదంతా ఒట్టి మాయ కదా. బాబా కల్మాను అహర్నిశలు సంతోషంగా వినేవారు. వారికి నిద్ర విష సమానం. రోహిల్లా కల్మా చదవడం, గ్రామస్తులు ఫిర్యాదు చేయగా బాబా వారిని వారించడం, ఇదంతా వారిని దారిలో పెట్టడానికి బాబా చేసిన నాటకం. ఈ విధంగా బాబా రోహిల్లా సాంగత్యం నాకు ప్రీతి అంటే నాకు నామస్మరణ ప్రీతి అని అందరికీ తెలియజేశారు. దర్శనం, ద్రష్ట, దృశ్యం ఇవన్నీ ఒకే చైతన్య గనుడని తెలిసిన వారికి బ్రాహ్మణుడైనా పఠానుడైనా ఇద్దరూ సమానమే. ఒకరోజు మధ్యాహ్నహారతి అనంతరం భక్తమండలి ఇళ్లకు వెళ్తుండగా బాబా ముఖం నుండి వచ్చిన మధుర వచనాలను వినండి. మీరెక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, మీ విషయాలన్నీ నాకు సంపూర్ణంగా తెలుస్తాయన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. నేను నేను అని చెప్పే నేనే అందరిలోనూ ఉన్న అంతర్యామిని. ఆ నేనే అందరి హృదయాలలోనూ ఉన్నాను. అందరి స్వామిని నేనే. సర్వభూతాలలోనూ చరాచరాలలోనూ బాహ్యభ్యంతరాలలోనూ నిండి ఉన్నాను. ఈ సకలము ఈశ్వరుని సూత్రం. నేను అతని సూత్రధారుణ్ణి. నేను సకల ప్రాణులకు మాతను. నేను త్రిగుణాల సామ్య అవస్థను. కర్త భర్త సంహర్త నేనే. సకలేంద్రియాలను నడిపించేవాడను నేనే. నా యందు లక్ష్యం ఉన్న వారికి ఏ కష్టాలుండవు. నన్ను మర్చిపోయిన వారిని మాయ బాధిస్తుంది. ఈ దృశ్య ప్రపంచమంతా నా స్వరూపం. చీమలు, దోమలు, పురుగు, పుట్ర, రాజు, పేద, సకల చరాచర విశ్వమంతా నా రూపం. ఎంతటి గొప్ప సూచన! ఈశ్వరునికి సత్పురుషునికి భేదం లేదు. సాయి అభేద రూపంతో చరాచరాలలో ఉన్నారు. వారి అవతారం జగాన్ని ఉద్ధరించడానికి. గురుతత్వంలో లీనం కావాలంటే గురుకథా కీర్తన అథవా గురుగుణ గానం చేయాలి, అథవా భక్తితో శ్రవణం చేయాలి. శ్రోత శ్రావ్యం విలీనమై చైతన్యగనుడు ప్రకటమై మనసు ఉన్మన స్థితిని పొందేలాగా శ్రవణం చేయాలి. సంసారంలో మునిగిపోయిన సత్పురుషుల కథలు చెవుల్లో పడగానే నువ్వు గింజంతైనా ప్రయత్నం చేయకుండా శుభాలను పొందుతారు. మరి భక్తిభావంతో శ్రవణం చేస్తే ఎంత శ్రేయస్సు లభిస్తుందో శ్రోతలే ఆలోచించాలి. దానివల్ల గురుపాదాలయందు ప్రేమ జనించి క్రమంగా అత్యంత క్షమం కలుగుతుంది. వేరే నిష్ట నియమాలు అవసరం లేదు. ఇది పరమ కళ్యాణప్రదం.
మనసును ఇట్లా నిర్బంధంలో ఉంచితే దానికి శ్రవణంలో ఆసక్తి పెరుగుతుంది. సహజంగా విషయ బంధనాలు విడిపోయి పరమానందం ప్రకటమవుతుంది. బాబా మధుర వచనాలు విని ఇక నరసేవ మాని గురుసేవలో ఉండిపోవాలని మనసును నిశ్చయించుకున్నాను. అది నీకు ఉద్యోగం లభిస్తుందన్న బాబా మాటలు ఎన్నటికీ వ్యర్థం కావు. అట్లే నరసేవే లభిస్తే దానివల్ల నాకేం హితం కలుగుతుంది అన్నా బాబాతో అన్న మాట నిజమే. నాకు కూడా సంసారం నిర్వహించడానికి ఒక ఉద్యోగం కావాలని మనసులో ఉంది. అయినా అదే నా కోరిక కాదు, నా ప్రారంధ భోగేచ్ఛ కాదు. సాయి బెల్లమ్మను ఉద్యోగం ఆశ చూపించి ఔషధాన్ని తాగించారు. భాగ్యవశాత్తు నేను ఔషధాన్ని తాగేశాను. ద్రవ్యాభిలాషతో ఉద్యోగాన్ని స్వీకరించాను. ఎంత బెల్లమైనా తినగా తినగా మొహం మొత్తుతుంది. బాబా ఉపదేశాలు రుచి చూడాలనిపించింది. ఉద్యోగం చిరస్థాయిగా ఉండలేక వచ్చిందారే పోయింది. దాంతో అనంత సుఖాలు అనుభవించడానికి బాబా నన్ను తమ వద్దే కూర్చోబెట్టి ఉన్నారు. ఈ సంపూర్ణ చరాచర విశ్వం భగవత్ స్వరూపమే. భగవంతుడు విశ్వానికి అతీతుడైన పరాత్పర పరమాత్మ. ఈశ్వరుడు ప్రపంచం కంటే భిన్నుడు కాదు, కానీ ప్రపంచం ఈశ్వరుని కంటే భిన్నం. ప్రపంచం నుండియే చేతనాచేతనం, వీనికి అధిష్టానం ఈశ్వరుడు. భగవంతుని పూజాస్థానాలు, ప్రతిమా స్తంట్ల దష్ట ప్రకారాలు, వీటన్నింటికంటే గురువు శ్రేష్ఠుడు. కృష్ణుడు పూర్ణ బ్రహ్మ అయిన గురు సాందీపుని చరణాలను ఆశ్రయించి సద్గురు స్మరణ చేస్తే నారాయణుడైన నేను సంతృష్టి చెందుతాను. నాకు నా స్తుతి కంటే సద్గురుల స్థవనం వేయింతలు ప్రీతి అని సద్గురువు మహిమ శ్రేష్టమైనదని స్వయంగా చెప్పారు. అందువలన గురు భజనకు విముఖుడైన వాడు అభాగ్యుడు. వాడు నిజంగా పాపి. స్వార్థంతో జన్మ మరణాల్లో చిక్కుకొని కష్టాలను అనుభవించే భోగి. జన్మ వెనుక మరణం, మరణం వెనుక జన్మ, ఇది నిత్య భ్రమణం. కనుక ఈ కథాశ్రవణం చేసి జీవితాన్ని ఉద్ధరించుకోవాలి. సత్పురుషుల నోటి నుండి వచ్చే మాటలు అవిద్యా గ్రంథిని ఛేదిస్తాయి, అనేక కష్టాల నుండి తరింపజేస్తాయి. అందువలన పదే పదే ఈ గ్రంథాన్ని పారాయణ చేయండి. అల్లా మియా లీలన్నీ విచిత్రం. ఏ సమయంలో ఎవరితో కలయిక ఏర్పడుతుందో తెలియదు. ప్రేక్షకుల వలె చూడాల్సిందే. నాలో ఏ ప్రజ్ఞాబలం లేకుండానే బలీయమైన దైవబలం నన్ను ప్రబల గురువైన సాయి సన్నిధికి చేర్చింది. ఇది వారి లీల. ఈ విధంగా గ్రంథ ప్రయోజనాన్ని నివేదించడం జరిగింది. బాబా నాకు ధైర్యాన్నిచ్చి ఈ రచనను ఎట్లు ప్రోత్సహించారో ఇక్కడ చెప్తాను. వచ్చే అధ్యాయంలో షిరిడీలో సమర్థ సాయినాథుని అవతరణ ఎట్లా జరిగిందనే విషయాన్ని శ్రోతలు శ్రవణం చేయండి. మీరంతా ఒక్క క్షణం సంసారం నుండి బయటపడి భావికులై ఈ సాయి చరిత్రను ఆలకించండి. స్వయం నిర్వికారి అయిన సాయి నటనాటక అవతారి. ప్రాపంచిక వ్యవహారాలలో ఉన్నట్లు మాయా కార్యాలలో వ్యవహరిస్తారు. సమర్థ సాయి అను పవిత్ర పదాల ఈ స్వల్ప మంత్రాన్ని జపిస్తే వారు భక్తులకు భవాన్ నుండి విముక్తి కలిగిస్తారు. వారి పావన చరిత్రను పఠించు వారి నోరు, వినువారి చెవులు, అంతరంగం పావనమవుతాయి. ప్రేమతో కథాశ్రవణం చేస్తే భవదుఖాలు హరింపబడతాయి. సాయి కృపామేఘం వర్షిస్తే సంపూర్ణ శుద్ధజ్ఞానం ప్రకటమవుతుంది. రసాస్వాదమైన ఈ శ్రవణంలో లయ విక్షేపాలు, అంతరాయాలు వీటిని తొలగిస్తే శ్రవణం సుఖదాయకమవుతుంది. ఉద్యాపనలు, వ్రతాలు, శరీరాన్ని శుష్కింపజేసే ఉపవాసాలు అవసరం లేదు. తీర్థయాత్ర పర్యటనలు అవసరం లేదు. చరిత్ర శ్రవణం ఒక్కటి చాలు. అకృత్రిమమైన ప్రేమతో భక్తి మర్మాన్ని తెలుసుకోవాలి. అప్పుడు పరమార్థం సహజంగా లభించి విషయవాసనలు పోయి అజ్ఞానం నశిస్తుంది. వ్యర్థమైన సాధనాలేవి అవసరం లేదు. సాయి చరిత్ర శ్రవణం చేస్తే సంచితం మరియు ప్రియామణ కర్మ నశిస్తుంది. కృపణుడు ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా అతని మనసు అహర్నిశలు తన ధన సంపదపై ఉంటుంది. అట్లే ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ మనసును సాయిపైనే లగ్నం చేయండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాత్పంతు విరచితం. ఈ సాయి సమర్థ సచ్చరితంలో గ్రంథ ప్రయోజనం అనుజ్ఞాపనమను 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథర్పణమస్తు. శుభం భవతు.